ఎన్నికల సమయంలో పిఠాపురంలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. 17 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అట్టపెట్టెల్లో ఉన్న బంగారాన్ని విశాఖ నుండి కాకినాడకు తరలిస్తుండగా పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో బంగారం, వెండి వస్తువులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్, సిల్వర్ వస్తువులను కాకినాడ ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. నెంబర్ చెప్పండి. ఆ లిస్ట్ లో పెట్టుకుంటే మీరు నెంబర్ దాన్ని వేసుకోవచ్చు. అక్కడ నగలు తిప్పండి. 356 2 బాక్స్. ఎన్నికల సమయంలో పిఠాపురంలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. 17 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అట్టపెట్టెల్లో ఉన్న బంగారాన్ని విశాఖ నుండి కాకినాడకు తరలిస్తుండగా పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో బంగారం, వెండి వస్తువులను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్, సిల్వర్ వస్తువులను కాకినాడ ట్రెజరీ కార్యాలయానికి తరలించారు. ఎన్నికల సమయంలో పిఠాపురంలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. 17 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో ముమ్మర తనిఖీలు, అంటే ఇంకా మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సర్వేగంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధికారులు కూడా ఫ్లైయింగ్ స్క్వాడ్ అని చెప్పి, అలాగే పోలీసులు కూడా ముమ్మర తనిఖీలు జరుగుతున్న భాగంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం 17 కోట్లకు సంబంధించినటువంటి గోల్డ్ లబ్ధి చేసినట్టుగా ఉంది. అలాగే పిఠాపురం అంటే ఏపీ అంతటా కూడా పిఠాపురం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్కన పోటీ చేస్తున్నట్టు వంగగీత ఎంపీ, ప్రస్తుతం ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వంగగీత పైన పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, అందులోని అధికార పార్టీ వైసీపీ, అటు ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, ఈ ఇరువురు మధ్య జరుగుతున్న రసోత్తరమైన కార్యక్రమం, పోటీ రసోత్తర కార్యక్రమంలో భాగంగా డబ్బులు ఏర్లై భారతాన్ని అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ నుండి ఈ రోజు వరకు కూడా అటు నగదు కానీ, అటు బంగారం, వెండి పూర్తి స్థాయిలో ఇక్కడ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓటర్లు ఆకర్షించే విధంగా ప్రస్తుతం ప్రతిపక్షాలు కానీ, అటు అధికార పార్టీలు కానీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి ఇప్పటికీ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో నిన్న లభించినటువంటి 17 కోట్లకు సంబంధించినటువంటి గోల్డ్ కానీ, అటు సిల్వర్ కానీ పూర్తి స్థాయిలో అధికారులు ఇంకా లెక్కలు తెలియజేయాల్సిన విషయం ఉందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు టోల్ గేట్ వద్ద గోల్డ్, సిల్వర్ కలిపి సీజ్ చేయడం జరిగింది. సుమారు 17 కోట్ల చిల్లర వస్తువుల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో గోల్డ్ 2 కేజీల 552 గ్రాములు, సిల్వర్ 64 కేజీల 528 గ్రాములు, టోటల్ అమౌంట్ వచ్చి 17 కోట్లు. దాంట్లో సిల్వర్కి వచ్చినప్పటికి రేటు 56,69,388 రూపాయలు. గోల్డ్కి వచ్చేటప్పటికి రేటు 17,29,28,582 రూపాయలు. ఈ వస్తువుల్ని
సీక్వెల్ అనే కంపెనీని నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడకు తరలిస్తూ ఉండగా టోల్ గేట్ వద్ద శ్రీ ఎన్ ప్రభాకర్ రావు గారు, ఆయన FST టీమ్ 4 వారు దాన్ని పట్టుకోవడం, సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన వస్తువుల్ని కాకినాడ ట్రెజరీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అక్కడ 3-man కమిటీ వెరిఫై చేసి ఈ వస్తువుల యొక్క బిల్లులు కరెక్ట్గా ఉన్నట్టయితే రిలీజ్ చేస్తే